హిల్స్ ఉప ఎన్నికల్లో మాటల యుద్ధం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది సార్. అయితే ఆ మాటలు కూడా కొంచెం శృతి మించినట్టు అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా అంటే ఓడిపోతాము అన్న భయంతోటో లేకపోతే ఇంకో రకంగానో వారు మాట్లాడారంటే దాన్ని ఒక రకంగా చూడొచ్చు. అధికారంలో ఉన్న అందులోనూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తనకు అంటే కొంత దురుసుగా మాట్లాడినట్టయితే కొంత తెలుస్తూ ఉన్నది సార్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాను ఇండియాను అలా అలా తన్నింది అన్నట్టు ఆయన చెప్పడము, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ను అలా మాట్లాడము, చెత్త విషయంలో కేటీఆర్ను మాట్లాడము. ఇక నిన్న జరిగిన ప్రచారంలో భాగంగా అసలు ముస్లింలకు మనుగడ అనేది కాంగ్రెస్ పార్టీ వారనే, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఇక్కడ బతుకుతున్నారు అన్నట్టు కొన్ని ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు సార్. ఇలా ఆయన చేయడానికి కారణం ఏంటి? అంటే ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నారా? దీన్ని అసలు ఎలా చూడొచ్చు సార్? నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా సరే ఆవేశానికి వస్తున్నాడు, కోపానికి వస్తున్నట్టు చేత కాకపోతే కోపం వస్తుంది. అట్లానే ఓడిపోతామని భయం, ఓడిపోతామంటే వాదనలు కావచ్చు, ఎలక్షన్లు కావచ్చు, ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి అవాకులు చవాకులు వెళ్తారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నాడు, అది పెద్ద మాట కదా. అంటే ఎందుకన్నాడు? ఎంతలాగా ముస్లిం ఓట్ల బీజేపీ పడాయి, బీజేపీకి పడతాయి. బీఆర్ఎస్ పోకుండా ఉండాలంటే ముస్లింలనన్నా సొంతం చేసుకుంటే హిందూ ఓట్లు చీలిపోతాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అటు మన బీజేపీ చీలిపోతాయి. చీలిపోయే ఓట్ల కంటే ఎన్ బ్లాక్ ఒక ఓట్లు పట్టుకుంటే వస్తుందని దాంతోనే ఇవాళ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నాడు. అది వరకు హిందువులలో వ్యతిరేకత పెరుగుతుంది, హిందువుల ఓట్లు కాంగ్రెస్ తక్కువ పడతాయి. ఆ మాట బ్యాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక నెంబర్ 1. రెండోది ఏమన్నారంటే ఈ బ్యాడ్ బాయ్స్ అనే మాట అన్నారు, మీరు ప్రస్తావించండి. బ్యాడ్ బాయ్స్ ఎవరు? కిషన్ రెడ్డి, కేటీఆర్ అట. మరి వాళ్ళు బ్యాడ్ బాయ్స్ వాళ్ళిద్దరు కాదు, అసలు కేసీఆర్, కేటీఆర్ అని బీజేపీ వాళ్ళు అంటుంది కదా. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? కేసీఆర్, మన వీళ్ళు రేవంత్ రెడ్డి బ్యాడ్ బాయ్స్ అని వాళ్ళు అంటున్నారు. అని మళ్ళా 3 బుక్కలాట అయితేనే ఉంది. కనుక మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ కు భయం లేదు. మంచో చెడ్డో మా సీటు వస్తే వచ్చింది, లేకపోతే ఓడిపోయింది అనుకోండి, అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది, ఓటు చోరీ, వాళ్ళే ఓట్లు చోరీ అట్లా వీళ్ళు కూడా ఓటు చోరీ అంటున్నారు. ఒకే ఇంట్లో 40-50 మంది ఉన్నారు అంటారు. వీళ్ళు రంగం సిద్ధం చేసి పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. గెలిస్తే మా గొప్ప అంటారు, గెలవకపోతే ఇవి ఏం తప్పో, లేకుంటే ఇవన్నీ తప్ప, అధికార పార్టీ కదా అన్ని అక్రమాలు చేసింది అంటారు. కానీ అసలైన సవాల్ ఎవరికి ఉందంటే 3 పార్టీలలో మొదటి సవాలు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది మంచి వేరే చేసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సవాల్ అంటే, ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తన అనునాయులతో, తన దగ్గర కోటరీ వాళ్ళతో ఏమన్నారట అంటే, నేను ఓడిపోతే మీ పదవి కూడా పోతాయి, మనం ఈ పోయిందంటే నా పదవి పోతే మీ పదవి కూడా పోతుంది. అంటే అసలు ఇప్పుడు తల్లి బతికితే కదా బిడ్డలు బతికేది, తల్లిని చంపుతారా మీరు అనే మాట వచ్చింది. కనుక ఇప్పుడు ఏమంటే ఓడిపోతామని భయం రేవంత్ రెడ్డిలో పడ్డది. దానికి కారణం ఏంటంటే తన చుట్టుపక్కల ఉన్న ఎవరైతే మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఈసారి ఓడిపోవాలి, అంటే ఈ ఎన్నికల్లో ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని ఒక పెద్ద ఎత్తున సమాచారం రేవంత్ రెడ్డికి ఉందంటున్నారు. ఎందుకంటే ఈ అహంకారం పోవాలంటే ఈసారి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము చెప్పినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళు గెలిచింది అనుకోండి, ఈ బుల్లో చేసుకుంటూ పోతారు. సీనియర్ నాయకులు ఎవరిని కూడా దగ్గర రానియడు. దాని ఇష్టం ఉన్నట్టు ఇప్పటికే కోటరీ పెట్టుకున్నారు. కొండారెడ్డి మళ్ళీ బ్యాచ్ దించారు. కొండారెడ్డి బ్యాచ్ అంటే వాళ్ళ ఊరోళ్లే కాదు, రేవంత్ రెడ్డి దగ్గరి కోటరీని దించి ఇప్పుడు ప్రచారంలో మీ పని కాదు మేమే చేస్తామని కూడా కొందరు దాన్ని బుల్డోజ్ చేసి చేస్తున్నారట. డబ్బులు పంపిణీ వీటిల్లో కూడా కొందరు నొక్కేస్తారు, కావాలనే దాచుకొని కూడా పంచకుండా ఉండి పార్టీ ఓడగొడతారని చెప్పి భయం ఉంది ఇప్పుడు ఆయనకు. కనుక 2 భయాలు. ఒకటి అధిష్టాన వర్గం మెడ మీద కత్తి పెట్టింది రేవంత్ రెడ్డి, ఎట్లా గెలిపిస్తావో గెలిపించుకో, లేకపోతే నీ పదవి పోతుందని. పదవి పోకపోవచ్చు కానీ చెక్ పెట్టారు. అంటే ఆయన ఇప్పుడున్న పలుకుబడి అధిష్టానం దగ్గర ఉండదు నెంబర్, పదవి ఏం తీసేయాలి. రెండోది ఏంటంటే దానికి ఒక భయం ఏంటంటే ఇంటి దొంగల ప్రాణాన్ని కనుక తన పార్టీలో ఉన్న కొందరు సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను చెప్పినట్టు వింటారని అనుకుంటున్నాను. 2. మూడోది ఏంటంటే ఇప్పటికే 12,000 నుంచి నాకు దగ్గర సమాచారం ఏంటంటే 12,000 ఓట్ల వెనుకబడతానంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందట. ఈ 12,000 దాటి కనీసం ఒక్క ఓటుతో గెలవాలంటే ఏం చేయాలి? అటు ఉన్న ప్లస్ రేట్ మైనస్ చేయాలి వాళ్ళు. అంటే 24,000 ఓట్లు సాధించుకోవాలి ఇటు పక్కన. అంటే 24,000 ఓట్లు ఛాలెంజ్తో వాళ్ళ రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు. బీఆర్ఎస్ ముందంజలో ఉంది అని అన్ని సర్వేలు చెప్తున్నాయి, కొన్ని సర్వేలు ఇటు పక్క కూడా చెప్పినాయి. కానీ ఏ సర్వే చూసినా కూడా 17% నుంచి 1% వరకు ఇటు పక్కనే బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉందని చెప్పింది నిన్న మన. ఇవాళ రేపు మారుతాడు ఆ సర్వేలు, నిజం కాదు అట్లే ఉన్నానని నేను లేదు. నా అంచనా కూడా ఎవరు గెలిచినా 5 నుంచి 10,000 ఓట్లతో ఇద్దరే ఈ 2 పార్టీలను గెలిస్తే బీజేపీ గెలవాలి. కానీ బీజేపీ చెడగొట్టడానికి పనికొస్తుంది. ఈ 2 పార్టీలలో బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందో దాన్ని బట్టే ఈ ఎన్నికల ఫలితం ఉంటుంది అనుకుంటున్నా. బీజేపీ 80% గెలవదు అంటున్నాను. ఎందుకంటే 3 నదుల మధ్య, నదులున్న దగ్గర 3వ నది ఎట్లా
సరస్వతి నది ఎట్లా అంతర్వాహినిగా ఉంటుందో ఇక్కడ కూడా మూడు పార్టీల మూడు ముక్కలాట ప్రజలు ఏం చేస్తారంటే రాముకు రామ్మోహన్ రావు గారు పోటీ ఉంటే మిగతా మధ్యమాన్ని విడిచిపెడతారు, మన ఇద్దరి మందిని పోటీ చూస్తారు. గెలిచే పార్టీకి ఓటు వేయాలని కూడా చూస్తారు. నా ఓటు వేస్ట్ పోవద్దు, ఏ గెలుస్తుందో దానికే వేద్దామని చూస్తారు. కనుక ఇప్పటికీ పేద ప్రజలు తమ నిత్య జీవిత సమస్యలకు అంటే మన జీవితానుభవాన్ని ఈ ఓటింగ్ ముడిపెట్టుకొని ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు మనందరం కూడా మీది మీద అంశాలని మాట్లాడుతున్నాం, కానీ ఇవన్నీ ప్రస్తావనకు రావు. ఓటు వేసేది వాడు కదా రాము. చూస్తున్నాం 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షలు కూడా పడతలేవంటే ఎవరు వేస్తలేరు? చదువుకున్నోడు వేస్తలేడు, మేధావులు వేస్తలేరు, రోజు పని చేసుకుంటూ ఓట్లు వేస్తలేడు, 2-3 రాష్ట్రాల్లో ఓటున్నోడు వేస్తలేడు కదా, 2-3 చోట్ల ఉన్న ఓట్లున్నోడు వేస్తలేడు. కానీ ఈసారి అన్ని పార్టీలు పట్టుబట్టి మాత్రం ఒక 10% ఓటు అని పెంచుతారు అనుకున్నాను నేను. చూసాం కదా, పోయినసారి కంటే పెరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ మనకు బీహార్లో చూసాం, పోయినసారి కంటే కొంచెం ఓటింగ్ శాతం పెరిగింది. ఇక్కడ కూడా నా ఉద్దేశం పోయిన ఓటింగ్ శాతం 50%, 52% అయినట్టు పోయినసారి. అంతకంటే ఓ 2% పెరగవచ్చు, కానీ పెరుగుతో ఉప ఎన్నిక కనుక తక్కువ అవుతుంది చెప్పలేము. అంటే 50% ఓట్లు కూడా పడతలేవు కదా. మరి 50% ఓట్లు పడకపోతే ఉన్న ఓట్లలో మరి గెలుపోవటం ఏవి నిర్ణయిస్తే? తక్కువ శాతం ఓట్లే నిర్ణయిస్తుంది కదా. అందుకని బీజేపీ ఎవరి ఓట్లకు గడ్డి కొడుతుంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టింది బీజేపీ. దానివల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ ఓట్లు గండి కొట్టే క్రమంలో బీజేపీ కనుక ఎక్కువ ఓట్లు సాధించుకుంటే మన బీజేపీ గెలిచేది, బీఆర్ఎస్ గెలిచేది, కాంగ్రెస్ ఓడిపోయేది. వాళ్ళు ఎంత ఎక్కువ ఓట్లు తీసుకుంటే అంత బాగుండేది, కానీ తీసుకోవాలి. ఒక దేశకి అయిపోయారు చూసిన కదా, 18% ఓట్లతో అయిపోయిన వాళ్ళు 37% వచ్చింది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు మళ్ళీ 64,000 ఓట్లు సంపాదించుకుంటారా, మళ్ళీ 18,000 పరిమితం అవుతారా అనే దాన్ని బట్టి బీజేపీ గెలుస్తుంది, మన బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా తెలుసుకోవచ్చు. అంతే. ఈ మాటల తూటాలు అవన్నీ కూడా ఇవాళ ఆవేశం అంటే మీరు పాల పొంగు లాంటి, పాల పొంగు కొద్దిసేపు ఉంటుంది, కానీ అసలైన సమస్యలు రగులుతూనే ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఓటర్లు విఘ్నులు ఇప్పటికే డిసైడ్ చేసుకుని ఉన్నారు. కానీ వాళ్ళ ముందు 2 ఛాలెంజ్లు ఉన్నాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏం ఛాలెంజ్లు ఉన్నాయంటే, ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలు మారుస్తుంది కంపల్సరీ. ఈ ఎన్నిక కొన్ని పార్టీలకు చావోరేవో తెలుస్తుంది. చావోరేవో 3 పార్టీలకు చావోరేవో, కానీ కిషన్ రెడ్డి గారు ఇప్పటికి చేతులు ఎత్తేశారు. మాకు చావురేవో కాదు, మాకు అసలు మన రెఫరెండమే కాదు పోమని ఆయన. ఎందుకు కాదు అంటే ఆల్రెడీ అయిపోయింది, చేతులు ఎత్తే రెఫరెండం కాదన్నాడు. ఇక వీళ్ళిద్దరు రెఫరెండం, 2 ఏళ్ల పరిపాలన రెఫరెండం, అట్లానే లిట్మస్ టెస్ట్ ఇది. ఏది కాంగ్రెస్ పార్టీ పాలనకు లిట్మస్ టెస్ట్, 2 ఏళ్ల పరిపాలనకు ఒక రెఫరెండం. ఇటు పక్క టీఆర్ఎస్ కు పోయేదేమో బానిసం కలి తప్ప అన్నట్టు, గెలిస్తేనేమో మా గొప్ప అంటారు, గెలవకపోతే అధికార పార్టీది మొత్తం మోసం అంటారు. కనుక వాళ్ళ వాదనలు ఎవరి వాళ్ళ వాదనలు. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ ఓడిస్తే రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్టు లెక్క అని బీఆర్ఎస్ అంటుంది. ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, ఇక ఏ హద్దు ఆపు లేకుండా అనేక పథకాలు ఆగిపోతాయనే బీఆర్ఎస్ మాట బీఆర్ఎస్ కూడా అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.